పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు, ఏ సంస్థలనైనా ఏ పార్టీలనైనా రెండు రకాల వ్యక్తులు ఉంటారు. ఒకటి పోరాటవాదులు, అంటే ఫలితం ఎట్లున్నా, ఎవరు అవతల ఎంత శక్తివంతుడున్నా, మా సబితక్క లెక్క మనం మీరు చూసింటారు, మహేశ్వరంలో కాంగ్రెస్ వాళ్ళు అవమానిస్తే ఆడబిడ్డను లేదా అవతలవాడు అధికారంలో ఉన్నాడు అని ఆలోచించలేదు. కింద అక్కడనే కూర్చున్నది అంటే మొత్తం రాష్ట్రం అంతా అగ్గిపెట్టి మొత్తం రేవంత్ రెడ్డికి చుక్కలు చూపెట్టింది. ఆడ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి అవమానిస్తే మా అక్క సవితక్క, తర్వాత సునీత లక్ష్మారెడ్డి గారు, కోవ లక్ష్మక్క ముగ్గురు మమ్మల్ని ఎత్తవతల వాడేసారు, సస్పెండ్ చేశారు. ముగ్గురు ఆడబిడ్డలు అక్కడనే 4.5 గంటల పాటు నిలబడ్డారు. మైక్ కావాలని చెప్పి సీటు ముంగ నిలబడ్డారు. మీ స్పీకర్ గారు ఇయ్యలే, మీ వికారాబాద్ ఎమ్మెల్యే స్పీకరు ఆయన మైక్ ఇయ్యాడు. రేవంత్ రెడ్డి ఇషారా మీకెళ్ళి నడుస్తాడు. బయటనేమో పెద్ద పోజులు కొడతాడు రేవంత్ రెడ్డి. మాది ప్రజాపాలన, మేము స్వేచ్ఛనిస్తున్నాం, మేము ఇది ఇస్తున్నాం అది ఇస్తున్నాం, గంటలు మాట్లాడుర్రి అంటాడు. ఆడ నిమిషం మైక్ అని గడగడ వణిపోతున్నాడు. ఎందుకు? ఎవ్వలకు మన టీఆర్ఎస్లకు మైక్ ఇచ్చిన ఫుట్బాల్ ఆడుతున్నారు అసెంబ్లీలో, అందుకే భయపడి ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పే తెలివిలేదు. ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పే తెలివిలేదు. వీళ్ళే కదా చెప్పింది, మనం ఏమైనా అడిగినామా? ఏమన్నారు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ విషయంలో? ఎంబడే ఊరుకుండ్రి బ్యాంకుకు, డిసెంబర్ 9 లోపల ఎప్పుడన్నా 2 లక్షలు తెచ్చుకోండి, నేను వస్తేనే ఉండి సంతకం పెడతానే ఉంటా అన్నాడు. అయిందా మరి? ఏ ఊళ్ళో చారణ అయిందా రుణమాఫీ? అందుకే రేవంత్ రెడ్డి గారిని అడిగినాం అసెంబ్లీలో, మైకు దొరికింది. దొరికితే అడిగినా, ఏ ఊరు పోదామా చెప్పు, నీ కొండారెడ్డిపల్లి పోదామా, నీ సొంతూరు, లేదా కొడంగల్ పోదామా, యాడికి పోదామో చెప్పు, నువ్వే చెప్పు. దబ్బనగిన ఎక్కడన్నా ఏదైనా ఒక ఊళ్ళో రైతులు రాసిస్తే 100% రుణమాఫీ అయిందని ఏ ఒక్క ఊళ్ళో రాసిచ్చిన రాష్ట్రంలో రాజకీయ సన్యాసం చేస్తా అని చెప్పిన ఇయ్యాల కూడా కట్టుబడి ఎక్కడ కాలే రుణమాఫీ. 100% రుణమాఫీ అనేది పచ్చి బోగస్. 25% కూడా కాలేదు. ఇది నేను ఉత్తగానే అమాంతం తగదని చెప్తలేను. ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిసెంబర్ 2023లో రాగానే బ్యాంకులతో మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెడితే బ్యాంకు వాళ్ళు ఏం చెప్పారు, మొత్తం రాష్ట్రంలో 2 లక్షలు రుణమాఫీ చేయాలంటే 49,500 కోట్ల రూపాయలు అవసరం అని చెప్పారు. 49,500 కోట్లు అంటే దగ్గర 50,000 కోట్లు కావాలి అని చెప్పారు. తెల్లారి ముఖ్యమంత్రి గారు ఎక్కడో ప్రెస్ మాట్లాడింది, ఏమున్నదా 40,000 కోట్లు మేము ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు కట్టి పారేస్తా అన్నాడు. నేను చూస్తా ఉంటే ఆ ప్రెస్ మీట్ 9,500 కోట్లు తెల్లారి వరకే మాయమైపోయినాయి. 49,500 కోట్లకి వెళ్ళి తెల్లారే ముఖ్యమంత్రి నోటి కాడికి వచ్చే వరకు 9,500 కోట్లు ఎగిరిపోయినాయి. సరే, అయినప్పటికీ కడుపు కట్టుకుంటా అన్నాడు, చేస్తాడేమో, 40,000 కోట్లు కడతాడేమో అనుకున్నాం. మళ్ళా చూస్తే ఇంకో 15 రోజులకు క్యాబినెట్ పెట్టింది. క్యాబినెట్ లో రుణమాఫీ అని చెప్పారు. ఇది పార్లమెంట్ ఎలక్షన్ కోసం 31,000 కోట్లు అన్నారు. 40,000 కోట్లు 31,000 కోట్లు ఎట్లయిందిరా అంటే చెప్పేటోడు లేడు. 9,000 కోట్లు ఇంకోటి కట్టు. ఆడికెళ్ళి మళ్ళీ వెంటనే అసెంబ్లీలో బడ్జెట్ పెట్టింది. 31,000 కోట్లు పోయింది. క్యాబినెట్ నుంచి అసెంబ్లీకి వచ్చే వరకు 5,000 కోట్లు మాయమైంది. 26,000 కోట్లు అన్నారు, అది కూడా పోయింది. ఆడికెళ్ళి మొన్న ముఖ్యమంత్రి గారు మహబూబ్ నగర్ లో పేరుతో మీటింగ్ పెట్టి వదిలిపెట్టుకుంటే చెప్తుండు, నేను మొత్తం రుణమాఫీ చేసేసిన 18,000 కోట్లు ఇచ్చిన అని అక్కడ చెప్పిండు. అంటే ఆడికెళ్ళికి మళ్ళీ 8,000 కోట్లు వీకింది. భట్టి విక్రమార్క గారు పాపం ఆయన అమాయకుడు, ఆయనతో నిజం చెప్పిండు. ఒక మాట్లాడుకుంటా ఇప్పటి వరకు ఖాతాలలో 11,000 కోట్లు కూడా పడలేదు ఆయన చెప్పిండు. ఎక్కడ 49,500, ఎక్కడ 11,000? అందుకే నేను అంటున్నా, చారాన కూడా కాలే, ఇది వాస్తవం. అందుకే ఏ ఊళ్ళో రైతుల కాడ గొట్టం పెట్టగానే ఏమంటారు, రమ్మన్ రేవంత్ రెడ్డి నేను చూస్తాను, ఇక్కడ రమ్మన్ ఒకసారి అంటారు. నిజంగా చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు, నీ ఆరోగ్యం మీద ఫికర్తో చెప్తున్నా, పొరపాటున కూడా సెక్యూరిటీ లేకుండా ఊళ్ళకు పోతే మాత్రం రైతులకు దొరికితే అది లగచర్ల కాదు, రోడ్డు బండ తాండ కాదు, ఎక్కడ పోయినా రోడ్లేసి దంచినట్టు దంచి ఉరికించుకుంటున్నట్టున్నారు. రేవంత్ రెడ్డి ఇంకోలా చూస్తేట్లు లేరు. రైతులు ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు అడిగేందుకు వస్తే దంచి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి కాకపోతే నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఇవాళ మనం చూస్తున్నాం ప్రజలు కోపంగా ఉన్నారు, వాస్తవం. రుణమాఫీ కాలే. కేసీఆర్ గారు చెప్పినారు, రైతు బంధువు రామ్ అవుతుంది కాంగ్రెస్ వస్తే అని చెప్పిండు. చెప్పినట్టే కేవలం ఎలక్షన్ ఉన్నప్పుడు పార్లమెంట్ ముందు, అది కూడా మనం ఎన్నికల ముందు దాచిపెట్టిపోయిన పైసలు వేసినట్టు చేసిండు. పెంచుతా అన్నాడు కేసీఆర్, 10,000 ఇస్తా, నేను 15,000 ఇస్తా అన్నారు. కానీ మళ్ళీ ఆఖరికి ఆ 7,600 కోట్లు ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు ఆపిండ్రో ఎలక్షన్ల ముందు ఎన్నికల కమిషన్ ఉత్తరాలు రాసి ఒక గవే పైసలు 4 నెలలు సతాయించి
పార్లమెంట్ ముంగట వేసినట్టు చేసిండు. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు రూపాయి ఇవ్వలే. అప్పటి నుంచి ఇప్పటి వరకు రూపాయి కూడా పడలే. మళ్ళీ మనం అన్నాడు టకీ టకీమని ఇస్తా అన్నాడు. ఎందుకంటే కేసీఆర్ టింగు టింగు అన్నాడు, నేను టకీ టకీ అంటా అని టకీ టకీ అని మేము అనుకుంటే నిజంగానే పడతాయేమో కదేదో భూములను పెట్టిండట. ఇక్కడ మీ రంగారెడ్డి జిల్లా భూములే 10,000 కోట్లు అవి తంత పెట్టి తెచ్చిండట. మరి ఆ 10,000 కోట్లకి నేర్తలేమో నిజంగానే రేవంత్ రెడ్డి మంచోడైందేమో నేను అనుకుంటే. తెల్లారి వరకు 26 జనవరి ఉన్నది, ఈరోజు సెలవు ఉంది బ్యాంకులకు. మీరు తెల్లారు లేసే వరకు ఫోన్లు పోతూనే ఉంటాయి, టకీ టకీ అంటే అన్నాడు. పడ్డాయా మరి టకీ టకీ? పడ్డాయా? టకీ లేదు, టుకీ లేదు, ఏది దిక్కు లేదు. పడ్డదా తులం బంగారం టకీ టకీ మరి? పడ్డదా 2,500 టకీ టకీ మని? 4,000 పెన్షన్లు పడ్డాయా ముసలిళ్ళకు టకీ టకీ మని? మరి చెప్పాలన్నా అవుతాయి ఇవన్నీ మనం ఊళ్ళల్లో. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, రాజకీయాల్లో అప్పుడప్పుడు గెలుస్తాం, అప్పుడప్పుడు ఓడతాం. ప్రజలు మనకు 2 సార్లు అవకాశం ఇచ్చారు. 2 సార్లు వికారాబాద్ ఎమ్మెల్యే గెలిపించారు. మనకు 14 గెలిపించారు, 18 గెలిపించారు. మీ వాళ్ళు ఇమాందారులే, వికారాబాద్ వాళ్ళు ప్రజలు మంచోళ్ళు, ఇమాందారులు గెలిపించారు. మనమే చిన్న చిన్న పొరపాట్లు చేసుకున్నాం. ఏ మాటకు ఆ మాట మాట్లాడుకోవాలి. మనమే చిన్న చిన్న తప్పులు చేసుకున్నాం. కొంతమంది కలుపుకపోయేది ఉండే, కలుపుకపోలే. కొంతమందిని అట్లా కాదు ఇట్లా అనుకున్నాం, చిన్న చిన్న మిస్టేక్స్ చేసుకున్నాం. తక్కువ తేడాతో ఓడిపోయినాం, ఎక్కువ తేడా ఏం కాదు. ఆనంద్ కూడా బ్రహ్మాండంగా పనిచేసిండు. వాస్తవంగా మాట్లాడాలంటే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు రాజకీయాల్లో గతంలో లేకపోయినా నిజాయితీ గల్లోడు, మంచి మనిషి, కరప్షన్ లేదు, ఇంకోటి లేదు. భగవంతుని దయ వల్ల మంచిగా అన్ని ఉన్నాయి. అందంగా ఉంది, అందం కూడా ఉన్నాడు, స్మార్ట్ ఉంటాడు, ఐశ్వర్యం ఉంది, అన్ని ఉన్నాయి. మంచిగా ఇట్లా సంపాదించి పెట్టే భార్య కూడా ఉంది. కాబట్టి సబిత గారు ఉంది, ఆమె కూడా మంచి డాక్టర్, ఆమె హస్తవాసి మంచిదట. మంచిగా ఆమె ఎలక్షన్లో తిరుగుతుంది, మళ్ళీ ఇంటికి పోతే వంట చేసి పెడుతుంది, మళ్ళీ మీదికి వెళ్ళి పైసలు ఇచ్చి మళ్ళీ బయటకు పంపుతుంది. కాబట్టి మనోడు అదృష్టవంతుడు ఆ రకంగా కూడా. ఇంత అందుకే ఎన్నడూ కరప్షన్ కూడా చేయలేదు, చెడ్డ పనులు చేయలేదు, గలీజ్ పనులు చేయలేదు. కానీ ఒక్కటి ఉన్నది ఆనందంతో, ముక్కు సూటి మనిషి. ఏమో అపాయింట్మెంట్ లేకుండా ఎందుకు వచ్చే ఉంటాడు అప్పుడప్పుడు, అంతేనా? ఒకటి మార్చుకోవాలి, లౌక్యం నేర్చుకోవాలి, అంతేనా? నేను చెప్పింది నిజమైతే కూడా సపోర్ట్ కూడా చెప్పండి మీ సార్కు ఆయన